అరే! ఇగ ఎండాకాలం వచ్చిందంటే మా ఇంట్ల కందికట్టు, పెసరకట్టు బగ్గండుతారు. ఎందుకంటే పేకి సలవ చేస్తది గదా! ఇగ ఇయాలైతే మా అమ్మ కందికట్టు చేసి చూపిస్తంటే పాండ్రి నూనె కాగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు ఉడకబెట్టుకున్న కందిపప్పేసుకొని, ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టుకొని పులుసు విస్కిల్‌లో పోసుకోవాలన్నట్టు. పుల్ల పుల్లగుంటే మంచిగుంటది గదా! గాజులు లవ్ షానిగున్నాయిలే. దీని ముచ్చట తర్వాత చెప్తా. ముందుగాలైతే దీంట్లో నిండా నీళ్ళు పోసుకోరి. ఎంత పల్సగుంటే అంత మంచిగుంటదన్నట్టు. ఇగ దొడ్డుప్పేసి మూత పెట్టి మరిగిచ్చుకోరి. మరిగేలోపు ఒక ముచ్చట చెప్తా పాండ్రి. ఇగ చూస్తూ గదా గీ గాజులు బంగారు గాజులు అనుకున్నారు. అబ్బా! అంత సీన్ లేదు. ఎంత రేటున్నాయి బంగారం గదా! కానీ బంగారానికి ఏ మాత్రం తగ్గిపోని 92.5% ఉంటే సిల్వర్ జ్యువెలర్స్ అన్నట్టు. మా ఇంట్లో దావత్ అయితే ఇవి కొన్న అందరూ ఎంత మంచిగున్నాయి అని అడిగారు. మీకు కూడా చూపిద్దామని పట్టుకొచ్చిన. ఇవైతే మనము శ్రీ రాధాకృష్ణ జ్యువెలరీస్ అని ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాం అన్నట్టు. అబ్బా! ఏమన్నా జబర్దస్త్ కలెక్షన్ ఉన్నాయా? అసలు బంగారానికి ఏం తగ్గిపోవు అన్నట్టు. ఇప్పుడు ఇంకా పెళ్లిళ్ల సీజన్ కూడా వస్తుంది కదా! బ్రైడల్ వేర్ కూడా చానా కలెక్షన్ ఉన్నాయి. మీకు యూజ్ అయితదని పట్టుకొచ్చిన. అంతే కాకుండా వీళ్ళ దగ్గర ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఆన్‌లైన్‌లో కొనుక్కోవచ్చు. లేకపోతే మీరు ఎగ్జిబిషన్స్ కూడా ఉంటాయి. అవి కూడా ఉంటాయి. వీళ్ళ పేజ్ ఫాలో అయిపోయారనుకో మీకే డీటెయిల్స్ తెలుస్తాయి. ఒకవేళ మీరు రీటైల్ కూడా చేయాలి వీళ్ళ దగ్గర నుంచి రీసేల్ చేయాలనుకుంటే కూడా వీళ్ళ పర్సనల్ నెంబర్‌కి కాంటాక్ట్ చేసిరనుకో రీసేల్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. ఇక మంచిగా నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు ఏసేసి ఇంగు వేసుకోరి మర్చిపోకోరి. కందికట్టలు తాలింపు పెడితే జబర్దస్త్ ఉండే కందికట్ట అయితే